మీ పిల్లలు కూరగాయలు తినట్లేదా? అయితే ఇలాంటి పాస్తా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఉప్పు, పాస్తా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. పక్కన ఉల్లిపాయలు, బీన్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ టమాటో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటినన్నింటినీ కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తరిగిన వెల్లుల్లి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి ఇందులోకి ఉప్పు, గరం మసాలా, కొంచెము కారము లేదంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న పాస్తాని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ కోసము కొంచెం పన్నీరు, అందులో పాలు వేసి గ్రైండ్ చేసుకొని అది కూడా పైన వేసుకొని బాగా కలుపుకొని దించేసుకోవాలి. అంతే. ఇందులో మంచి రంగు కోసం బీట్రూట్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే మీకు ఇష్టమైన కూరగాయలని ఇందులో వేసుకోవచ్చు. మీ పిల్లలు ఇష్టంగా తినేస్తారు. లాస్ట్లో కొంచెం ఆరిగానో వేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.